వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ జనగామ జిల్లాలో మనతోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అట్ ద సేమ్ టైం ఒక సీనియర్ మోస్ట్ ఒక సక్సెస్ఫుల్ అడ్వకేట్ అని చెప్పేసి అనుకోవచ్చు. 40 years ఇండస్ట్రీ యాజ్ ఏ అడ్వకేట్గా చాలా గొప్ప జర్నీ. ఈ జర్నీ గురించి వెన్నమనేని ప్రసాద్ రావు గారు ఏం చెప్పబోతున్నారు, కొన్ని లీగల్ ఇష్యూస్ కావచ్చు, అలాగే 24 yearsగా ఒకే ఒక్క పార్టీ, అది కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. బట్ బీఆర్ఎస్ పార్టీ అనేది గుర్తింపుని ఇచ్చిందా ఇయ్యలేదా అదే తెలుసుకుందాం. అలాగే ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అది కూడా 6 గ్యారంటీస్ని ముందు పెట్టుకొని రావడం జరిగింది. ఈ 6 గ్యారంటీస్ పైన యాజ్ ఏ సీనియర్ నాయకుడిగా సార్ వర్షన్ అనేది ఏ రకంగా ఉండబోతుంది, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నానండి. ముందుగా బీవీఆర్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. చెప్పండి. రైట్ సార్, మీరు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అంటే అడ్వకేట్గా మనం తర్వాత అడుగుదాం. ఫస్ట్ యాజ్ ఏ నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు. గత 24 yearsగా ఒకే ఒక పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. కానీ యాక్చువల్లీ మీకు తగిన రీతిలో గుర్తింపు ఇంకా దక్కలేదు అనే వాదన తెర మీదకి వస్తూ ఉంది. ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ అంటే ఒకటి, నాకు భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉన్న తీరు నాది. నేను కేసీఆర్ను చాలా దృఢమైన అభిమానిగా మొదటి నుంచి ఉన్నా. కేసీఆర్ నాయకత్వం మీద నమ్మకం నాకు. కేసీఆరే ఏదైనా సాధించి పెడతాడని నేను 2014 వరకు కేసీఆర్ ఫోటో కూడా నా బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. నేను ఎప్పటికీ కేసీఆర్ను ఆరాధించే వ్యక్తిని. కేసీఆర్ ప్రజలకు సేవ చేయగలిగితే నేను సంతృప్తి పొందుతా. కేసీఆర్ ఒక సక్సెస్ మోడల్ చూపించగలిగితే నేను నాకు వచ్చిందని నేను ఫీల్ అవుతా. అట్లాగే ఆనిముత్యాల లాంటి కేటీఆర్ గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు. అదే చాలా తెలివైన మన హరీష్ రావు గారు ఉన్నారు. వీరు ముగ్గురు నాయకత్వంతో ఈ రాష్ట్రంలో పార్టీ ముందుకెళ్తుంటే, సంక్షేమ పథకాలు అందుతుంటే, ఈ రాష్ట్ర అభివృద్ధిలో పరుగులు పెడుతుంటే నాకు ఎక్కడ లేని ఆనందం. నేను ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక సీనియర్ నాయకునిగా నేను ఎమ్మెల్యేలతో మన్ననలు పొందుతూ, మంత్రులతో మన్ననలు పొందుతూ ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక అంతర్భాగంగా ఉన్న తప్ప నేనేదో పదవి రాలేదు, పదవి కొరకు నేను ఆశించలేదు, పదవి కావాలని నేను కోరుకోలేదు, నేను నిరాశపడలేదు. ఓకే సార్, ఇక్కడ మీ పార్టీ స్ట్రెంగ్త్ గురించి మీరు చెప్పుకోవడం జరిగింది. అంటే పలానా వ్యక్తులు ఉన్నారు, అంటే డైనమిక్ వ్యక్తులు ఉన్నట్టుగా మీ వర్షన్ ఉంది. ఓకే, బట్ ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇంకా లేవదు అని చెప్పుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? చాలా పొరపాటు ప్రజలు అట్లా ఆలోచించడం. ఏదో నాయకులను మార్చిన దగ్గరనే గెలిచిండ్రు అన్న అపోహ ఉంది ప్రజలలో. అది కరెక్ట్ కాదు. నాయకులను మారడం అన్నది మీరు ఆలోచించండి. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉండే, వారిని సముచితమైన స్థానంలో ఉంచాలి అన్న ఉద్దేశంతోనే వారిని ఆర్టీసీ చైర్మన్గా చేసిన తర్వాతనే ఇక్కడికి పల్లా రాజేశ్వరరెడ్డి గారిని తేవడం జరిగింది. పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఈ జనగామ ప్రాంతానికి చాలా దగ్గరి ప్రాంతం. ఒక విధంగా చెప్పాలంటే మన వెనకటి యూనిఫైడ్ ఖమ్మం జిల్లాలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఒకటే జిల్లాగా ఉండేది. కాబట్టి ఆయనకున్న కేసీఆర్కున్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా చాలా ఎక్స్పెక్ట్ చేసినాం మేము జనగామ నుంచి. పల్లా రాజేశ్వరరెడ్డి గారు వచ్చేటంటే జిల్లా అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని, జిల్లా చాలా వైభవంగా ఉంటుందని. నేను పల్లా రాజేశ్వరరెడ్డి గారికి వ్యక్తిగతంగా చాలా సభలు సమావేశంలో మోడరేట్గా వ్యవహరిస్తూ మీటింగులు నిర్వహిస్తూ ఆయన గెలుపుకు కృషి చేసిన. నాకు ఇవాళ ఆయన 18,000 మెజారిటీతోని ఇక్కడ ఇంత ఎదురువీచే గాలిలో కూడా ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచిందంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఆయన చాలా డైనమిక్ లీడరు. ఆయన సేవలు ఈ జనగామ జిల్లాకు, జనగామ ప్రాంతానికి చాలా అవసరం అని నేను భావిస్తాను. ఓకే సార్, ఇక్కడ చాలా మంది సిట్టింగ్లకే మీరు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మార్పులు చేర్పులు జరిగాయో ఎక్సెప్ట్ కామారెడ్డి, వాళ్ళు మాత్రమే గెలవడం జరిగింది. దీని వెనకాల ఉండేటువంటి ఆంతర్యం ఏమనుకుంటున్నారు మీరు ఒక సీనియర్ లీడర్గా? అది కాకతాళీకంగా యాక్సిడెంటల్గా జరిగినటువంటి విషయమే తప్ప, మీరు ఒక మార్పు చేసిన కాడ గెలిచిండ్రు, మార్పు చేయని కాడ ఓడిపోయినరు అన్నది మీరు స్టాటిస్టిక్స్ ఏదైతే తీసుకొని మాట్లాడుతున్నారో అది కరెక్ట్ కాదు. మీరు హైదరాబాద్ ప్రాంతం కనుక చూసుకుని ఎదురుంటే మార్పులు చేర్పులతో సంబంధం లేకుండా థంపింగ్ మెజారిటీ వచ్చింది. దాంతోనే రూరల్ ప్రాంతంలో ఉన్న ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు, అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తెలివికల వాళ్ళని నిర్వచించడం కాదు. కానీ ఒక 6 గ్యారంటీలు అన్న పథకాన్ని ముంగట తీసుకొచ్చి ఒక జనంలో లేని కన్ఫ్యూజన్ తయారు చేసి కాంగ్రెస్ పార్టీ బయటపడ్డది తప్ప,
ఏదో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలంతోని కాదు, కార్యకర్తల బలంతోని కాదు. ఒక కన్‌ఫ్యూజన్ ఏందంటే రేపటికెళ్ళి బస్సులో ఫ్రీగా పోతా, ఎల్లుండి నుంచి 200 యూనిట్లొస్తాయి. ఆవులెల్లుండి నుంచి సిలిండర్ పుణ్యానికొస్తది. 2500 మహిళలకు దొరుకుతాయన్న ఒక కన్‌ఫ్యూజన్‌లో ఓటేసిండ్రు. దాని కొరకు ఇప్పటి వరకు డేటా గవర్నమెంట్ దగ్గర సంపూర్ణంగా ఉన్నప్పటికీ ఎక్సైజ్‌ల మీద ఎక్సైజ్‌లే జరుగుతున్నాయి. అయినప్పటికీ నేను మాత్రం మీ టీవీ న్యూస్ ద్వారా నేను ముఖ్యంగా గవర్నమెంట్‌కు విజ్ఞప్తి చేసేదేందంటే, మీరు గ్యారంటీలు ఇస్తామన్నారు. మాకు సంతోషం. మేము గూడా ప్రజల పక్షాన ఉన్నాం. మా ప్రజలకు గ్యారంటీలు చేరితే చాలా సంతోషపడే వ్యక్తులల్లా మేము ముందుంటాం. మీరు వీలైనంత త్వరగా ఆ గ్యారంటీలు అమలు చేసి, మీ గ్యారంటీలను మీరు నిలుపుకోవాల్సిందిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే. దానికి 100 డేస్ టైం ఉంది. ఇప్పుడు జస్ట్ 1 మంత్ మాత్రమే అయింది. సో, కాంగ్రెస్ పాలన తెలంగాణ రాష్ట్రంలో 1 మంత్ పాలన. ఈ 1 మంత్ పాలన పైన మీ కామెంట్ ఏంటిది? నేను ఒక తీవ్రమైన కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా ఈ 1 మంత్ పాలనలో. ఏం జరిగింది నాకేం అర్థమైతలేదు. బస్సులల్లో కొట్లాడుకునుడు ఒకటి మిగిలిపోయి ఉన్నది 1 మంత్ పాలనలో. తత్తిమీద ఏం జరుగుతదో అన్న ఆందోళన ఉన్నది. ఏదైనప్పటికీ నా ప్రజలకు మాత్రం మంచి జరగాలి అన్న ఒక తీవ్రమైన ఆందోళన నాకున్నది. వారు చేస్తారో చేయరో నాకు తెలవదు. చేయాలన్న తపన, కోరిక మాత్రం నాకున్నది. ఓకే. సార్, గత ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం, సూటిగా చెప్పాలంటే మీ ప్రభుత్వం 6,07,000 పైచిలకు కోట్ల అప్పు చేసిందంటే ఇది దేనికి సంకేతంగా తీసుకోవాలి? అంత అప్పు ఎందుకని చేయడం జరిగింది? జనగాం వచ్చే రోజు నేనొక స్కూటర్ తీసుకొనొచ్చిన ఇక్కడికి. స్కూటర్ తప్ప నాకేం లేదు. కానీ గమనించాలి, నా అభివృద్ధిలో భాగంగా ఫస్ట్ స్కూటర్ కొని అమ్మి ఇంటి స్థలం కొన్నా నేను. తర్వాత స్కూటర్ కొన్నా, తర్వాత ఆహ్, టయోటా కారు కొన్నా, తర్వాత 3, 4 కార్లు కొన్నా, 7, 8 కార్లు కొన్నా. ఎక్కడ లేని ఓ విద్యాలయాల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒక పీపీగా, జీపీగా గవర్నమెంట్ పీడర్‌గా ఎదిగిన, అడ్వకేట్‌గా ఇక్కడ ఆఫీస్ కట్టినా, అక్కడ రెసిడెన్స్ కొత్తగా కట్టుకున్నా, నా స్వగ్రామమైన విష్ణుడిలో పెద్ద బిల్డింగ్ కట్టినా, ఇవన్నీ చేసిన. చేస్తే ఏమైంది? ఆ రోజు వచ్చినప్పుడు నాకు ఒక్క రూపాయి అప్పు లేదు. ఈరోజు ఒక 4,00,00,000 అప్పున్నది. ఏం నష్టమేంది? ఆస్తులను క్రియేట్ చేసుడు ముఖ్యం. సౌకర్యాలు ప్రజలు అందించడం ముఖ్యమా? లేకపోతే చేతులు ముంగట పెట్టుకొని కూర్చొని అప్పు చేయక సంపాదిస్తాను, కడుపు నిండా తిని పండుకుంటాను, సోమరిపోతులకే ఎప్పటికీ ఎదుగు బొదుగు లేకుండా ఉండడం ముఖ్యమా? ప్రజలు ఆలోచించాలి. ఇవాళ క్రియేట్ చేసిన ఆస్తి రేపు 6,00,000 కాదు, 100,00,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ అది సాధించలేము మనం అని చెప్తానా. ఇవాళ హైదరాబాద్ ప్రగతి పరుగులు, నీకొచ్చే ఆదాయం హైదరాబాద్ మీద బంగారు తల్లి లెక్క. అది ఇచ్చే డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి వచ్చేటి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టుబడి పెట్టిండ్రు, కూలిపోతాంది, ఇరిగిపోతాంది. కేసీఆర్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ, అరెస్ట్ చేస్తాం అది ఇది అని కాంగ్రెస్ ఏదో బెదిరింపులకు గురి చేస్తాంది. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అది సిడబ్ల్యూసీ నుంచి అప్రూవ్ అయిన డిజైను. ఏదైనా నైసర్గిక లోపాలు ఉండేటుంటే లోపాలు జరుగుతాయి అంతే తప్ప, ఏమైనా దుష్ప్రచారం కొరకు తర్వాత మేధావులు చెప్పిండ్రండి. నాగేశ్వర్ గారు చెప్పిండ్రు, తర్వాత జయప్రకాష్ గారు చెప్పిండ్రు. చాలా పొరపాటు జరిగింది తెలంగాణలో. ఇంత ఉరుకులు పరుగులు పెట్టించే అభివృద్ధి ఉన్నప్పటికీ ప్రజలు దానికి తీర్పు సరిగ్గా ఇవ్వలేకపోయిండ్రు అని మేధావులు చెప్పిండ్రు. ఈవెన్ జేడి లక్ష్మణ గారు కూడా ఈ ఈ కేసీఆర్ గారి పనితీరును, ఈ కేసీఆర్ గారి పరిపాలన తీరును ఎన్నోసార్లు మెచ్చుకున్న సందర్భం మనం చూసినాం, చూస్తాం. ఇక ముందు కూడా మీరు చూస్తారు. గమనించండి. ఓకే. సార్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక సంచలనాత్మకమైనటువంటి మార్పు దారితీశారు. ప్రజావాణి అని చెప్పేసి. ఈ ప్రజావాణి పైన వస్తున్నటువంటి స్పందన పైన మీ కామెంట్ ఏంటిది? ప్రజావాణి అన్నది పెద్ద సంచలనాత్మకమైన మార్పు అని మీరు అంటారు కానీ నాకు ఎట్లేం లేదు. ప్రజావాణి అన్నది నిరంతర ప్రక్రియ. దాని కొరకు ఒక రష్ క్రియేట్ చేసి ప్రగతి భవన్‌ను ప్రజల భవన్‌గా మార్చి ఏదో మేము పరిపాలన ఇస్తాను అని హంబగ్ క్రియేట్ చేయడమే తప్ప, ఈ ప్రజావాణి అన్నది ఎప్పటినుంచో ఉన్నది. కేసీఆర్ గారు ప్రజలు ఏదైనా అవసరాల కొరకు అంటే ముఖ్యమంత్రి దగ్గరికి ఉరికి రావడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి దగ్గరికి ఉరికి రావడం అన్నది మన పరిపాలన వైఫల్యంగా ఒప్పుకోవాలన్న ఉద్దేశంతోని ఇక్కడ ప్రజావాణి లాంటి కార్యక్రమం ప్రతి సోమవారం వినతి పత్రాలు తీసుకొని దాన్ని సాల్వ్ చేసేది ఎన్నటినుంచో ఉన్నది. దాన్ని మరి మీరు ఆహ్, కే రేవంత్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ అన్న దాంతో నేను ఏకీభవిస్తలేను. అది ఆయన ఇంట్రడ్యూస్ చేసిన సబ్జెక్ట్ కాదు.
దాని గ్రేట్‌నెస్ ఆయన తీసుకుంటా అంటే కూడా నేను ఒప్పుకోను. అది కేసీఆర్ ఇంట్రొడ్యూస్ చేసిన ప్రోగ్రామే. కేసీఆర్ ద్వారా ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు అది నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నది. దాంట్లో రేవంత్ రెడ్డి గారికి నేను ఇచ్చే మైలేజ్ ఏం లేదు. ఓకే. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? పార్లమెంట్ ఎలక్షన్ ఏదైతే ఇప్పుడు రాబోతుందో, సో మీరు ఏ రకంగా సన్నద్ధం అవుతా ఉన్నారు? మీకుండేటువంటి ప్లానింగ్స్ ఏంటి? తెలుగులో ముందుంది ముసళ్ళ పండుగ అని అంటారు. ఆయన చెప్తాడు చిరంజీవి ఒక డైలాగ్ రూపకంగా, ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్ అంటాడు. మీరు చూస్తారు ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్. టుమారో రేపు ఎంపీ ఎలక్షన్లల్లా మా బీఆర్ఎస్ సత్తా ఎట్లా ఉన్నదో చూపిస్తాం మేము. మీరేం ఎక్కువ ఆందోళన చెందకండి. వెరీ సూన్ హెమాహెమీలైన ఎంపీలను మన పార్లమెంట్‌కి పంపిస్తాం. మన తెలంగాణ హక్కుల సాధన కొరకు ఏం కృషి చేయాలనో ఆ కృషి మా నాయకుడు కేసీఆర్ ద్వారా మేము సాధించుకుంటాం. ఓకే. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మీరు అనుకున్నటువంటి సంఖ్యలో సీట్లను సాధించుకోలేకపోతే ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు? అట్లాంటి డౌట్ మీరు పెట్టుకోకండి. తప్పనిసరిగా 17కు 17 ఒకటి ఎంఐఎంకు గెలిచే అవకాశం ఇచ్చుకుంటూ 16కు 16 ఎంపీలను మేము మేము తెలంగాణ నుంచి పార్లమెంట్‌కి పంపడానికి దృఢ నిశ్చయంతో ఉన్నాం. అది జరిపి తీరుతాం, జరుగుతది. మీరు రాసి పెట్టుకోండి. ఓకే. సార్ ఇక్కడ భారతీయ జనతా పార్టీపై మీ కామెంట్ ఏంటిది? భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలలో దాని మనుగడ చాలా కష్టం. ఎంతో ఉవ్వెత్తున ఎదిగే బండి సంజయ్ లాంటి కార్యక్రమాలు కూడా మనం చూసినాం. దుబ్బాక రిజల్ట్ కూడా మనం చూసినాం. ఏదో ఒకటి ఈ ఈ ఇయాల రేపటి రోజులలో ఈటెల రాజేందర్ కూడా అంతర్మతంలో పడ్డాడని తెలిసింది. అట్లాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి చరిత్ర కూడా మీకు తెలుసు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అది ఎంత రాముని గురించెల్లి ప్రబోధించినా, అది ఎంత సెంట్రల్‌లో గట్టిగా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీని ఏమైనా డిస్టర్బ్ చేయడానికి పనికొస్తదేమో తప్ప, దక్షిణాది రాష్ట్రాల్లో దాని ఉనికి చాలా కష్టం. దాని గురించి మీరేమి పెద్ద బెంగపడాల్సిన అవసరం లేదు. ఓకే. సార్ యాజ్ ఏ అడ్వకేట్‌గా మీకు ఒక గొప్ప జర్నీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ. మీ జర్నీ గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. నా అడ్వకేట్ వృత్తి, నా 40 ఇయర్స్ సీనియారిటీ ఇదంతా కూడా నేను ఒక్క మాటలో చెప్పాలంటే జనగామ ప్రజలు నా మీద చూపించిన ప్రేమ, అనురాగం, వాళ్ళకి ఎక్కడ లేని అభిమానం. నేను ఇవాళ గుండె మీద చేసుకొని చెప్తా, ఏ సెంటర్‌లో కానీ, ఏ ఊర్లో కానీ ప్రసాదరావు పేరు తీయగానే వాళ్ళు కన్న తల్లి హక్కున చేర్చుకున్నట్టు నన్ను హక్కున చేర్చుకొని, నా గురించి ఏ ఒక్కరు కూడా, నా వ్యతిరేక క్లయింట్ కూడా నా గురించి చెడు కామెంట్ చేయకుండా, నేను నిబద్ధతతోని ఈ వృత్తిని ముందుకు కొనసాగించడం, నేను ఎక్కువ నా దగ్గరికి వచ్చిన క్లయింట్‌కు నాకు లాభాపేక్ష కాకుండా, ఆయనకు సామాజికంగా ఏం లాభం జరుగుతుందన్న తృష్ణ ఒక 10 నిమిషాలు ఎక్కువైనా మంచిదే కానీ, ఆయన ప్రాబ్లమ్‌ను వివరంగా విని, ఆయనకు సహాయం చేసే విధిగా నేను ఇన్ని సంవత్సరాలు చేసేయడంతోని ఒక తిరుగులేని అడ్వకేట్‌గా, ఒక మంచి మనిషిగా, నాకు అడ్వకేట్ మిత్రులతోని కూడా చాలా మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. నన్ను చూస్తే అడ్వకేట్‌ని నేను వాళ్ళలో అపోజిట్ కేసు వాదించే అడ్వకేట్‌ని అయినప్పటికీ, ఒక ఆత్మీయుడిని నాలో చూసుకుంటారు. నేను ఒక ఆత్మీయతతోని నేను వాళ్ళతోని మెదిలిన ఇంతవరకు. నా క్లయింట్‌లే కానీ, నా అడ్వకేట్‌లే కానీ సంపూర్ణంగా నాతోని ప్రేమను పంచుకున్నారు. ప్రేమను పొందుతాండ్రు. ఇక ముందు రోజులలో కూడా అదే విధంగా ఉంటారని నేను ఆశిస్తున్నా. మరీ ముఖ్యంగా జడ్జెస్ చిన్న వయసు వాళ్ళైతే ఒక సోదరునిగా, పెద్దవాళ్ళైతే ఒక మిత్రునిగా భావించి, నాతోని ఏమన్నా సలహాలు, సూచనలుంటే తీసుకొని, వాళ్ళు కూడా నాకొక సముచిత స్థానాన్ని ఇస్తూ, ఇన్ని సంవత్సరాలకెళ్ళి నాకు సీరియస్‌గా ప్రొఫెషన్‌లో ఉండడానికి దోహదపడ్డారు. ఆ జడ్జెస్‌కు, నా అడ్వకేట్ మిత్రులకు అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యాహ్! ఓకే. సార్ యాజ్ ఏ అడ్వకేట్‌గా మీరు ఇక్కడ గవర్నమెంట్ ప్లీడర్‌గా కూడా విధులు నిర్వర్తించిల్లు. అది కూడా 3 దఫాలుగా. 3 టైమ్స్ వరుసగా బ్యాక్ టు బ్యాక్. ఏం చేసిల్లు మీరు? అంటే మీ ద్వారా గవర్నమెంట్‌కి ఎట్లాంటి సఫలీకృతాన్ని అందించడం జరిగింది? అందులో మీరు సక్సెస్ అయిండ్లా? నేను ముఖ్యంగా ఈ హౌసింగ్ బోర్డ్ కేసులో రెమ్యునరేషన్ నిర్ణయించడంలో చాలా తక్కువ రెమ్యునరేషన్ నిర్ణయించడానికి తోడ్పడ్డ గవర్నమెంట్‌కు. తర్వాత గవర్నమెంట్ ప్లీడర్‌గా ఉన్నన్ని రోజులు చాలా నిబద్ధతతోని గవర్నమెంట్ కేసులు ఏది కూడా గవర్నమెంట్‌కి అడ్వర్స్ ఆర్డర్ రాకుండా,
ఆఫీసర్లకు కూడా ఎట్లాంటి రిమార్క్ రాకుండా కోర్టులో నేను చాలా చక్కగా ప్రజెంట్ చేసి, నా పూర్తి టెన్యూర్ కాలం నేను చాలా గవర్నమెంట్‌కు చాలా ఒక గొప్ప సలహాదారుగా నేను నా పూర్తి స శక్తియుక్తులు వినియోగించి నేను సేవ చేయడం జరిగింది. నాకు చాలా సంతృప్తి పొందగలిగాను నేను యాస్ ఎ గవర్నమెంట్ లీడర్‌గా. యాహ్! ఓకే. సార్ ఒక సీనియర్ అడ్వకేట్‌గా చెప్పండి. 41 ఇయర్స్ సీఆర్‌పీసీ సెక్షన్ ఏదైతే ఉందో, సో దీనివల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే వాదనతో మీరు ఏకీభవిస్తారా? తప్పనిసరిగా ఒక న్యాయస్థానానికి ఉండే హక్కు ఏదైతే ఉన్నదో, ఒక పోలీస్ ఆఫీసర్ చేతిలో పెడితే ఎట్లా ఉంటుందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. న్యాయస్థానం ఎంతసేపటికి ఒక 1000 మంది నేరస్తులు తప్పించుకొని పోయినా పర్లేదు గానీ, ఒక అమాయకుడు శిక్ష పడొద్దు అన్న ప్రిన్సిపల్ ఆఫ్ మన చట్టాల మీద అవగాహన ఉండి చేసేవాళ్ళు వీళ్ళు. అక్కడ ఒక్క ఇన్నోసెంట్ దొరికినా గానీ, ఎక్కువ ఇబ్బంది పెడదామనే పోలీసుల బాధలు మనం ఎప్పటికి చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఏదైనా విషయం ఉండేదుంటే, ఏ తీవ్రవాద సంస్థ గానీ, ఏ ఉద్యమ పార్టీ గానీ, ఏ ఉద్యమ నాయకుడు గానీ, న్యాయస్థానంకి వెళ్ళండి అని చెప్తాంటారు. అంటే మనకును న్యాయస్థానాల మీద ఉన్న నమ్మకం పోలీసు వ్యవస్థ మీద లేదు. కాబట్టి పోలీసు వ్యవస్థకు బెయిల్ ఇచ్చే అధికారం ఇయ్యడం అన్నది చాలా పొరపాటు జరిగిందది. దాంతోని కొంతమంది జూనియర్ న్యాయవాదులు గూడా చాలా కష్టపడతాండ్రు. కనీసం వాళ్ళు బెయిల్ ఇచ్చే ప్రక్రియలో వాళ్ళు భాగస్వాములు అయి ఉండేవారు. అదేవిధంగా కక్షిదారులకు చాలా రూపాయలు పోలీస్ స్టేషన్‌లలో వెచ్చించవలసి వస్తుందని వార్తలు వినొస్తున్నాయి. చాలా బాధాకరం. 41 సీఆర్‌పీసీని వెంటనే ఎత్తివేయాలి. తప్పకుండా అది పాత వ్యవస్థను పునరుద్ధరింపజేసినప్పుడే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తాను. ఓకే. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా స్టేట్ గవర్నమెంట్ దీన్ని అమెండ్‌మెంట్ చేయొచ్చా? ఒకవేళ చేయొస్తే లాస్ట్ టైమ్ మీ గవర్నమెంటే అధికారంలోకి ఉంది. 2 దఫాలుగా. ఎందుకని ట్రై చేయలేకపోయారు మరి? అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అయినప్పటికీ మన రాష్ట్రం గూడా దీన్ని మినహాయింపు చేసుకునే అవకాశం ఉన్నటువంటిదే. కానీ మా అడ్వకేట్ల ద్వారా గూడా చాలా వరకు ప్రయత్నాలు జరిగినాయి. అడ్వకేట్ల గురించి చాలా సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. హెల్త్ కార్డ్ లాంటి వేరే వేరే విషయాలలో కోవిడ్ టైంలో రిలీఫ్ ఏర్పాటు చేయడం ఇవన్నీ గూడా చేసింది. స్టిల్ మా తరఫున మా ప్రయత్నం మేము చేసినాం. మేము తప్పకుండా జరుగుతదనుకునే క్రమంలో ఇట్లా జరిగింది. సరే, ఒక కాలయాపన జరిగిన మాట మాత్రం వాస్తవమే. కానీ తప్పకుండా ఏ గవర్నమెంట్ అయినా దీన్ని సీరియస్‌గా తీసుకొని చేయాల్సిన అవసరం అని మాత్రం గుర్తించాలని నేను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్‌ని కోరుతానా, గతంలో జరిగిన బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కోరినాం. ఇక ముందు ఏ గవర్నమెంట్ వచ్చినా దీన్ని అతి త్వరితగతిన ప్రియారిటీగా 41 సీఆర్‌పీసీని పునరుద్ధరించి దాన్ని లేకుండా మనకు పాత బెయిల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతాను. యాహ్! ఓకే. సార్ ఇక్కడ చాలా మందికి నిజంగా చాలా మందికి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కావచ్చు, లేకుంటే చట్టపరమైనటువంటి హక్కులు కావచ్చు. వీటికి డిఫరెన్సెస్ తెలియక ఇబ్బందులు పడుతున్నటువంటి వాదనతో మీరు ఏకీభవిస్తారా? కొంతవరకు మీరన్న విషయంతోనే ఏకీభవిస్తా. గవర్నమెంట్ కూడా చాలా రకాలుగా కౌన్సిలర్స్‌ని ఏర్పాటు చేస్తాంది. తర్వాత మీకు గవర్నమెంట్ పరంగా ఉండకుండా కూడా లోకాల ద్వారా కూడా మీరు చాలా విషయాలు మనము చేసుకోవచ్చు. మేము కూడా న్యాయ సేవా సంస్థ తరఫున ఊర్లలోకి పోయి మేము ప్రజలను అవేర్ చేస్తున్నాం. ప్రజలను కూడా అట్లాంటి కార్యక్రమంలో మమేకం చేసి వాళ్ళని కూడా చేస్తున్నాం. తప్పనిసరిగా ఎవరికన్నా ఏమైనా గనుక రాజ్యాంగపరమైన ఉల్లంఘన జరిగినా, లేకపోతే ఏదైనా వ్యక్తిపరమైన హక్కుల ఉల్లంఘన జరిగినా, ఒక దగ్గర న్యాయవాదిని సంప్రదించి ఏదైనా ఫ్రీ అడ్వైస్ కావాలంటే కూడా మన జనగామలో గానీ, ప్రతి ప్లేస్‌లో న్యాయ సేవాధికార సంస్థ ఉన్నది. దాని తరఫున అడ్వకేట్స్‌ని అపాయింట్ చేస్తారు. దాని తరఫున ఫ్రీగా న్యాయం అందించే అవకాశం ఉంటది. ఆ అవకాశాలన్నీ అందరూ పొందాలని కోరుకుంటున్నాను. రైట్. సార్ ఒక అన్నోన్ పర్సన్ అతనికి ఏదో సమస్య వచ్చింది. ఆ సమస్య నుంచి అతను అధిగమించి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అతను ఫస్ట్ ఎట్లాంటి స్టెప్ తీసుకోవాలి? స్టెప్స్ అనేది ఏ రకంగా ఉండాలి? అతని విధి విధానాలు ఏ రకంగా ఉండాలి? అతను ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఏ రకంగా ఉండాలి? ఆయనకున్న ప్రాబ్లమ్‌ని బట్టి, ఆయనకున్న ఆర్థిక స్తోమతను బట్టి ఆయన అప్రోచ్ అయితే బాగుంటది. ప్రాబ్లమ్ చాలా పెద్దది అయినప్పుడు, ఆయన ఒక న్యాయవాదిని ఎంగేజ్ చేసుకునే శక్తి స్తోమత ఉన్నప్పుడు,
ఒక ఆ ఏరియాలో ఉన్న ఒక సీనియర్ న్యాయవాదిని, ఒక తెలుసుకో అన్ని విషయాలపై అవగాహన ఉన్న న్యాయవాదిని సంప్రదించి, ఆయన సమస్యను నివృత్తి చేసుకోవడం ఒక విధమైన పద్ధతి. లేదు ఆయనకు ఆర్థిక స్తోమత లేదు, తప్పనిసరిగా ఒక దరఖాస్తు పూర్వకంగా మన న్యాయ సేవాధికారి సంస్థ అధ్యక్షుడైనటువంటి మన జిల్లా జడ్జి గారుంటారు. వారికొక దరఖాస్తు పెట్టుకునేట్టుంటే ఆయన దరఖాస్తును పూర్తిగా పరిశీలించి, ఆయనకు న్యాయం జరిగేటట్టుగా కృషి చేస్తాడు. ఈ 2 విధాలుగా వారికి సమస్యొచ్చినప్పుడు అది అధిగమించేటందుకు వారు కృషి చేసి వారి సమస్యలు పరిష్కరించుకోవచ్చు. యాహ్! సార్ మీకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉంది గదా! మేజిస్ట్రేట్ జడ్జ్‌గా మీరు ఎందుకని ప్రియారిటీ ఇవ్వలేకపోయిల్లు మరి? నేను యాక్చువల్‌గా చెప్పాలి నేనంటే 92లో 1992లో నేను మేజిస్ట్రేట్ కావాలన్న ఆశ కొద్దీ నేనొక అప్లికేషన్ తీసుకొని నింపి అప్లై చేద్దాం అనుకున్న టైంలో అప్పట్లో ఉన్నటువంటి అరవిందరావు కుల్కర్ణి గారు మేజిస్ట్రేట్ గారు నన్ను పిలిపించారు. పిలిపించి, "ప్రసాదరావు గారు నువ్వు మేజిస్ట్రేట్‌కి అప్లై చేస్తున్నావా? చెయ్యకు" అని అన్నారు. "ఏం సార్ నేను అప్లై చేస్తే అది రావాలని గ్యారంటీ ఉంది." అంటే, "నాకు తెలుసు నీకు ఆ పోస్ట్ వస్తది. నువ్వు ఎక్కడో తిరిగి ఏదో నౌకరీలు చేయాల్సిన అవసరం లేదు. నీకిక్కడ ప్రజలకు సేవ చేసుట్లో చాలా సాటిస్ఫాక్షన్ పొందగలుగుతావు" అని ఆయన ఒక సూచన ఇచ్చి నా అప్లికేషన్‌ను విరమింపజేయడం జరిగింది. ఆ రోజు నుంచెల్లి ఈ రోజు వరకు నాకు రోల్ మోడల్‌గా ఉన్నటువంటి ఎల్. నరసింహారెడ్డి జడ్జి గారు రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు అయినప్పటికీ, నేను మాత్రం ఈ జడ్జి అన్న అపాయింట్‌మెంట్ దృష్టికి పెట్టలేదు. నేను పోలేదు. అట్లా పోనందుకొరకు నేను ఈ టైంలో నేను 2000 సంవత్సరంలో ఒక బీఈడీ కాలేజ్ పెట్టడంలో నా శక్తిని ఉపయోగించిన, అట్లాగే 2003లో ఒక ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పెట్టిన. తర్వాత 2007లో ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ పెట్టిన. 2009లో ప్రసాద్ ఇంజినీరింగ్ కాలేజ్ పెట్టిన. తర్వాత ఈ మధ్య కాలంలో ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ బదులు గీతాంజలి స్కూల్‌గా మార్చిన. ఇవన్నీ డెవలప్‌మెంట్స్ నేను ఆఫీసర్‌గా ఉంటే చేయగలిగేటోడిని గాదు. తర్వాత నా జనగామ జిల్లా ప్రజలకు చాలా చేరువలో ఉండి, వాళ్ళకు ఆప్యాయతతోని ఒక త తలలో నాలుకగా వాళ్ళకు ప్రసాదరావు అడ్వకేట్ అంటే మా ఇంటి మనిషి అన్నట్టు సర్వీస్ చేసిన సాటిస్ఫాక్షన్ నాకుంది. కాబట్టి నేను మేజిస్ట్రేట్ పోస్ట్‌లకి కానీ, జడ్జి పోస్ట్‌లకి కానీ పోలేదు. పోనందుకు పోకున్నా గానీ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నదని తెలియజేస్తాను. యాహ్! ఓకే. సార్ మీరు సోషల్ యాక్టివిస్ట్ అని కూడా విన్నాము మీ గురించి. అంటే సోషల్ రంగంలో మీరు ముందంజలో ఉంటారని జెప్పేసి రకరకాల మార్గమాల్లో అంటే లయన్స్ క్లబ్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్. సో, లయనిజానికి మీకున్నటువంటి రిలేషన్ గురించి ఏం జెప్తారు? అందులో మీరు యాక్టివిటీ ఏంటిది? నేను లయన్స్ క్లబ్‌లో స్వచ్ఛందంగా ఉన్నటువంటి లయన్స్ క్లబ్‌లో మా మన ఇక్కడ కన్నా పరశురాములు చార్టర్ ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ఆబాద్ పిలుపు మేరకు, మరీ ముఖ్యంగా ఉపేందర్ రెడ్డి గారి ఈ యొక్క నాయకత్వ పటిమకు ఆకర్షితులై నేను లయనిజంలో చేరడం జరిగింది. నేను లయనిజంలో చేరినప్పుడు నాకొక రోల్ మోడల్‌గా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ లవకుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు అందులో. లయనిజంలో చేరిన తర్వాత అంచెలంచెలుగా ప్రెసిడెంట్‌గా, జోన్ చైర్మన్‌గా, రీజన్ చైర్మన్‌గా చాలా సక్సెస్‌ఫుల్ భూమికలు నిర్వహించిన అందులో ప్రజలకు సేవ చేసినాం. తొలి రోజుల్లో మాకు కాట్రాక్ ఆపరేషన్‌లు కంపల్సరీ క్యాంప్ నిర్వహించి చేసేవాళ్ళం. ఎంతోమంది అందులో అయినటువంటి కాట్రాక్ వచ్చినటువంటి అందులకు మేము ప్రత్యేకించి సర్వీస్ చేసి చాలా సంతృప్తి పొందినాం. ఆ తర్వాత కాలంలో మీకు లయనిజంలో ఈ ప్రస్తుతం ఇప్పుడు జీఎస్టీ కోఆర్డినేటర్‌గా ఉన్న ద వరంగల్ జిల్లా ఏర్పడిన తర్వాత నేను ఆర్‌సీగా ఉన్నప్పటిది దీపక్ భట్టాచారి గవర్నర్ టైం అది. అది యూనిఫైడ్ డిస్ట్రిక్ట్. మేము అందరం 10 మంది ఆర్‌సీలం ఆయన నాయకత్వంలో పనిచేసి వరల్డ్ బెస్ట్ ఆర్‌సీలుగా మేము పేరు తెచ్చుకున్నాం. తర్వాత నేను ఈ రెడ్ క్రాస్ సొసైటీలో జాయిన్ అయ్యి చాలా చురుకుగా పనిచేసినాం మేము. మా యొక్క పిల్లలను ఉత్తేజపరిచి, రక్తదానంతో వచ్చే లాభాలు నేను ప్రత్యేకించి క్లాసులు నిర్వహించి, వాళ్ళని మోటివేట్ చేసి, వందలాది యూనిట్లు నేను క్యాంప్ నిర్వహించినప్పుడల్లా అక్కడి నుంచెల్లి బ్లడ్ యూనిట్స్ కలెక్ట్ చేసేది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మా క్లబ్ సభ్యుడైనటువంటి వెంకటనారాయణ గౌడ్ గారి బర్త్‌డే సందర్భంగా మేము బ్లడ్ క్యాంప్ నిర్వహించి 100 యూనిట్ల బ్లడ్ కూడా మేము ర రెడ్ క్రాస్ సొసైటీకి సమకూర్చడం జరిగింది. యాహ్! ఓకే. సార్ యాస్ ఎ అడ్వకేట్‌గా చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి జిల్లా కోర్ట్‌లలో కోర్ట్‌లకు
పైగా కేసులు పేరుకుపోయినాయి అనే వాదన ఏదైతే ఉందో, సో అది ఎవరి వైఫల్యంగా తీసుకోవాలి? ఒక విధంగా చెప్పాలి అనంటే మనది అభివృద్ధి చెందే దేశం. మనకు కేసులు త్వరితగతిన పరిష్కారం కావాలి అనంటే మాత్రం రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ జడ్జెస్ కంపల్సరీ అవసరం. రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నారని నేను భావిస్తానా? కానీ రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ జడ్జెస్, రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ కోర్ట్స్ మాత్రం మనకు లేవు. కాబట్టి పనిభారం ఎక్కువయ్యి కోర్టుల్లో కేసులు పెండింగ్ ఉంటున్నాయి తప్ప, ఏదో జడ్జీలు పని చేయకనో, అడ్వకేట్లు పని చేయకనో పెండింగ్‌లో ఉంటాయి అన్నది కరెక్ట్ కాదు. మనము రాష్ట్ర స్టాటిస్టిక్స్ చూసుకున్నా, దేశ స్టాటిస్టిక్స్ చూసుకున్నా, ప్రపంచ స్టాటిస్టిక్స్ చూసుకున్నా, మన రాష్ట్రంలో ఎంతమంది జడ్జిలు ఉండాలనో అంతమంది జడ్జిలు లేరు. అది ఉండాలి అనంటే చాలా పెద్ద యుద్ధంలాగా, అదొక పెద్ద వ్యవస్థలాగా ముందుకు రావాలి. అంతమంది జడ్జెస్‌ను మనం అపాయింట్ చేసుకోలేకపోవడం ఆర్థిక పరంగానా, లేదా ఇతర పరంగానా నేను కరెక్ట్‌గా చెప్పలేను గానీ, అదే నేను వైఫల్యంగా భావిస్తా తప్ప, ఇప్పుడున్న జడ్జిలు పనిచేయకనో, అడ్వకేట్లు పనిచేయకనో కాదు. ఓకే. ఒక సీనియర్ అండ్ ఒక రెస్పాన్సిబుల్ అడ్వకేట్‌గా మీరున్నారు కాబట్టి, సార్ సొసైటీకి మీరిచ్చే మెసేజ్ ఏంటిది? దయచేసి ఈ అడ్వకేట్ వృత్తిని చాలా పవిత్రంగా భావించండి. ఎందుకంటే నేను ఈ అడ్వకేట్ వృత్తిని చాలా పవిత్రంగా భావిస్తున్నా. తర్వాత మన దగ్గరకొచ్చే కక్షిదారులను ఎప్పుడు కూడా మనకు అన్నం పెట్టే వ్యక్తులుగా మీరు భావించి, మీకు అన్నం ఎంత అవసరమో అంతవరకే ఆలోచించండి తప్ప, వాటిని పీడించే విధంగా ఉండకండి. తర్వాత మరీ ముఖ్యంగా మీరు ఒక వ్యక్తి మీ దగ్గరికి న్యాయ సలహా కొరకొచ్చినప్పుడు, న్యాయ స్థాన పరిధిలో కాకుండా, బయట వాడికి ఏం పరిష్కారం దొరుకుతదని ప్రాథమికంగా ఆలోచించి, అది సాధ్యపడదు అన్నప్పుడే న్యాయపరంగా ఆలోచించండి తప్ప, మీ దగ్గరికి ఒక ఎగ్జాంపుల్ ఒక 100 కేసులు వచ్చినాయంటే, మీరు కనీసం ఒక 30, 40 కేసులే కోర్టుకు తీసుకురావాలి తప్ప, 70, 80 వాటికి ప్రైవేట్ పరిష్కారం చూపించగలిగినప్పుడే మీరు సక్సెస్‌ఫుల్ అడ్వకేట్‌గా నేను భావిస్తా. మీరు సమాజం కూడా అట్లే భావించి, ప్రతి చిన్న చిత విషయానికి కోర్టు మెట్లెక్కి, కోర్టులో కక్షిదారులుగా మిగిలిపోవద్దు. మీరు ఎంతసేపటికి కోర్టు కాకుండానే ఏం పరిష్కారం దొరుకుతదని ఆలోచించాలని కోరుకుంటున్నా. ఓకే. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తి, అతను ఏదో సమస్యతో సతమతం అవుతున్నటువంటి తరుణంలో కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. అయినా కూడా అతనికి న్యాయం జరగలేదు. ఇట్లాంటి స్టేట్‌మెంట్ మనం బయట వింటా ఉంటాం జనరల్‌గా అయితే. ఇది ఎవరి వైఫల్యం? ఇది అడ్వకేట్స్ వైఫల్యంగా చూడాలా? అంటే న్యాయం జరగలేదు అన్న స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో ప్రతి వ్యక్తి యొక్క ఆయన మానసిక ప్రవృత్తి, ఆయన యొక్క కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. న్యాయం జరుగుడు అన్నది ఇప్పుడు కోర్టుకు వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఇద్దరు వ్యక్తులలో ప్రతిసారి మీరు న్యాయం జరగలేదని ఒక వ్యక్తి నోట్లో నుంచెల్లి మీరు మాట వింటా అంటారు. దాంతో న్యాయం జరగలేదని మీరు ఒక అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు. అది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత భావనగా ఫీల్ చేయాలి తప్ప, ఆయనకు న్యాయం జరగలేదు, ఆయనకు న్యాయం జరగలేదు, ఎవరి వైఫల్యం అని ప్రశ్నించేటట్టు ఉండొద్దు. తప్పనిసరిగా ఒక కోర్టులో కాకపోతే ఒక కోర్టులో అయినా తప్పనిసరిగా న్యాయం జరుగుతది. న్యాయాన్ని అనుభవిస్తాను కాబట్టే ఈ మాత్రం న్యాయస్థానాల మీద నమ్మకం ఉండబట్టే యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్‌గా వ్యక్తులందరూ న్యాయస్థానాలకు వస్తాండ్రు. మీరు ఒక వ్యక్తికి న్యాయం జరగదు అన్న స్టేట్మెంట్‌తోని నేను ఏకీభవిస్తలేను. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిగా అట్ ద సేమ్ టైమ్ సీనియర్ మోస్ట్ అడ్వకేట్‌గా మీ మనసులోని మాట ఇదే లాస్ట్ వన్ ఇంకా. చూడండి, ఈ రాష్ట్రం పరుగులు తీసే అభివృద్ధి ఉంది. ఈ రాష్ట్రానికి ఇంకా పరుగులు తీసే అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం ఎవరు ఏమన్నా, ఎవరు ఏమనుకున్నా ఇది ధనిక రాష్ట్రం. ఇది మనందరి సంపద. ఇది మనందరం కలిసి అనుభవించాలి. మనం సమర్థమైన పరిపాలన అందించేటట్టుగా ప్రభుత్వాలు ఉండాలి. మనం గూడా ఆ దిశగా అడుగులేయాలని అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే. సార్ యాక్చువల్లీ ఇంకో క్వెషన్. మీ లయనిజాన్ని గుర్తించి కావచ్చు, లేకుంటే యాజ్ ఏ సక్సెస్‌ఫుల్ అడ్వకేట్‌గా కావచ్చు, మీకు చాలా బహుమతులు వచ్చాయని జెప్పేసి కూడా విన్నాము. సో, అందులో మీకు పేరు, ప్రఖ్యాతులను తీసుకొచ్చినటువంటి బహుమతులెన్ని? ఒక విధంగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన బహుమతి అనంటే, కోర్ట్‌లో నా కక్షిదారులు ఎప్పుడు నన్ను ఒక 100% అడ్వకేట్‌గా ఫీల్ చేసిందే నాకు నిజమైన బహుమతి. దానికంటే పెద్ద బహుమతి ఏం లేదు. లైనిజంలో అవార్డు, రివార్డులకు నేనెన్నడూ అర్రులు చాచలేదు, ప్రాకులాడలేదు. నాకు నిజంగా పూర్తి సంతోషం కలిగించిన విషయాలేంటి అనంటే,
నా తెలంగాణ సిద్ధించడం, నా జనగామ జిల్లాగా ఏర్పడడం. ఇవి రెండే గొప్ప బహుమతులుగా ఫీల్ అయితే నేను భావిస్తా. ఎన్నటికైనా గానీ నా జనగామ జిల్లా, నా తెలంగాణ ప్రజలు చాలా సుఖ సంతోషాలతోని ఉండాలని కోరుకుంటా. యాహ్! సార్ మీ 40 ఇయర్స్ జర్నీలో ఔట్ ఆఫ్ 100కి చెప్పండి. ఎంత మేరకు మీరు సక్సెస్‌ని గావించిల్లు పర్సెంటేజ్ వైస్‌గా చూసుకుంటే? యాస్ ఎ అడ్వొకేట్‌గా ఔట్ ఆఫ్ 100. నేను చాలా కంటెంట్ మనిషిని. నా జీవితం ఒక ప్రాథమిక విద్య పాలకుర్తి పాఠశాలలో జరిగినప్పటికీ, ఒక ఉన్నత విద్య వచ్చే వరకు నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం కంప్లీట్ చేయగలిగిన. నేను నా జీవిత భాగస్వామి నుంచి కూడా చాలా కంటెంట్ సాటిస్ఫాక్షన్ పొందిన. నా ఈ జర్నీలో ఆమె తోడు నాకెంతో సక్సెస్‌నిచ్చింది. నా కొడుకులిద్దరు గూడా ఆణిముత్యాలు లాంటి వాళ్ళు. వాళ్ళు నాకు చేదోడు వాదోడుగా ఉండి, వాళ్ళ నాన్నగారి డెవలప్‌మెంట్‌లో వాళ్ళు సంతృప్తి పొందుతూ ఉంటారు. తర్వాత నా కక్షిదారులు అట్లే సంతృప్తి పొందుతూ ఉంటారు. నేను గింత స్కేల్‌లో నాకు సక్సెస్ రావాలని నేనెన్నడూ విధించుకోలేదు. ఒక లిమిట్. కానీ నేను ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతా, నీకు 100లో ఎంత పర్సెంట్ మీరు సంతృప్తి పొందుతారంటే 100కి 100% సంతృప్తి పొందుతానా? నేనేమి మిగిలించుకునే ఇదిలో లేను. నాకు కంపల్సరీ పూర్తి సంతృప్తితోని నా న్యాయవాద వృత్తి గానీ, నా బీఆర్ఎస్ పార్టీ అఫిలియేషన్ గానీ, నా నాయకుని మీద ఉన్న ప్రేమ గానీ, నా తోటి అన్నదమ్ములతోనున్న అనురాగం గానీ, మా చెల్లె, మా కుటుంబ సభ్యులతోనుండే ప్రేమ గానీ, ఎందులో గూడా నా దగ్గర పనిచేసే వ్యక్తుల మీద గానీ, ఎవ్వరి మీద గూడా నేను ఇయ్యాలటి వరకు నేను చికాకు పడ్డ సందర్భం లేదు. పడ్డా అది ఆ క్షణం వరకే తప్ప, నేను పూర్తి సంతృప్తితోనున్నానని మాత్రం మరీ చెప్పగలుగుతున్నా. యాహ్! సార్ మీ 40 ఇయర్స్ ఇండస్ట్రీలో సార్ ఇప్పటిదాకా మీరు అనుకున్నటువంటి గోల్స్ కావచ్చు, అచీవ్‌మెంట్స్ కావచ్చు, టార్గెట్స్ కావచ్చు, వాటెవర్ అన్నిటికి అన్ని మీరు అందిపుచ్చుకున్నారా? ఇంకేమైనా మిగిలిపోయిందా? నేను నిజంగా చెప్పాలంటే, ఒక రచించబడని ఎన్‌సైక్లోపీడియాగా భావిస్తా. నన్ను చూసి జనగామ అడ్వకేట్లు చాలామంది ఈర్ష్యపడితే, నేను చాలా సంతోషపడతా. ఎందుకంటే, వాళ్ళు ఈర్ష్యే నా ఎదుగుదలకు కారణం అని అనుకుంటా. చాలా వరకు ఈర్ష్యపడ్డ నా ప్రాణ స్నేహితులు జనగామ అడ్వకేట్లు నాకు చాలా ఆప్తమిత్రులుగా మారిండ్రు. అది నేను చేసుకున్న విజయంగా భావిస్తా. నేనెప్పుడు గూడా నా నా సంతృప్తి, నా సక్సెస్ అంతా నా నాతోటి మెదిలే ప్రజలు పడ్డ సంతృప్తే నా సంతృప్తిగా ఫీల్ అయితా. వాళ్ళు నేను ఎంచుకున్న టార్గెట్ అంటూ ఏమి లేకున్నా, నేను ఒక నడిసే ఎన్‌సైక్లోపీడియాగా తీర్చిదిద్దిండ్రు. ప్రసాదరావు అడ్వకేట్ అనగానే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థగా ఈరోజు సంఘం ఫీల్ అయితాంది. నాకు అదే పెద్ద తృప్తినిస్తది. రైట్. సో చూశారు కదండీ! ఇది ఇవాల్టి ముఖాముఖి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.